సాక్షాత్తు పరమశివుడే మంచులింగంగా ప్రత్యక్షమైన అమర్నాథ్ ఆలయం గురించి మీకు తెలుసా? ఒకరోజు పార్వతీదేవి శివుడి దగ్గరికి వచ్చి, స్వామి మీరు అమరులు కదా, మీకు మరణం అనేది ఉండదు, మీ అమరత్వం రహస్యం నాకు చెప్తారా అని అడుగుతుంది. చెప్తాను, అంతకంటే ముందు ఎవరూ లేని ప్రదేశానికి మనం వెళ్ళాలి. ఎందుకంటే ఈ అమరత్వం కథ ఎవరైతే వింటారో వాళ్ళు కూడా అమరులైపోతారు, వాళ్ళకి మరణం అనేది ఉండదు. దానికోసం శివపార్వతులిద్దరూ కూడా హిమాలయాల్లోని ఒక గుహలోకి వెళ్తారు. తన వాహనమైన నందిని కూడా దారి మధ్యలోనే వదిలేస్తాడు. చంద్రుణ్ణి చందన్వారిలో పెట్టి, అలాగే సర్పాన్ని సేచనా చెరువులో, ఇక తన ఆధీనంలో ఉన్న పంచభూతాలన్నింటినీ పంచతరణి దగ్గర విడిచిపెట్టి గుహలోకి వెళ్లి డమరుకం మోగిస్తాడు. ఆ శబ్దానికి ఏ జీవి కూడా అక్కడ ఉండకూడదు అని. గుహ ద్వారం దగ్గర కాలాగ్నిని సృష్టించి కాపలాగా పెడతాడు. ఇక పార్వతీదేవితో గుహలోకి వెళ్లిన శివుడు జ్ఞానంలోకి వెళ్లి అమరత్వ కథని మొదలెడతాడు. చిట్ట చివరికి కథ పూర్తయిపోతుంది. అది పూర్తయ్యేసరికి పార్వతీదేవి నిద్రలోకి జారుకుంటుంది. దాంతో అమరత్వ కథ వినలేకపోతుంది. కానీ అప్పుడే అక్కడ పుట్టిన 2 చిన్న పావురం పిల్లలు ఆ కథని వింటాయి. దాంతో పావురాలు మరణం లేకుండా అమరత్వ